రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మరి ఈ యొక్క డిపో కూడా మరి 17 కొత్త బస్సులు ఇవ్వబోతా ఉన్నారు. మరి ఈ రోజు 2 బస్సులు వచ్చినాయి, మిగతా ఇంకా 16 బస్సులు ఆర్టీసీ బస్సులు వేయాలన్నది ప్రధాన సమస్యగా గుర్తించి నేను పలు దఫలు పొన్నం ప్రభాకర్ కలిసిందంటే ఖచ్చితంగా ఆర్టీసీ బస్సుల గురించి ఖచ్చితంగా మాట్లాడకూడదు. ఈరోజు అయిపోయారు మన రవాణా శాఖ మంత్రి ఎప్పుడు కావాలి సరే ఆర్టీసీ బస్సులు కావాలి 10కి అని చెప్పి అడిగినా, అయితే ఆయన 17 బస్సులు శాంక్షన్ చేసాడు. మన పరిగి డిపోకు కొత్త బస్సులు 17 బస్సులు శాంక్షన్ చేసి నాకు లెటర్ రాసాడు. పరిగి డిపోకు ఒక 17 బస్సులు కొత్తవి శాంక్షన్ చేసిన అని నాకు లెటర్ రాసిండు. 6 గ్యారంటీల్లో భాగంగా మనం మొట్టమొదటి హామీ ఏంటంటే మహాలక్ష్మి పథకం. మహిళలు ప్రయాణం చేస్తే ఏ విధంగా అవుతుంది అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే చైతన్యానికి విప్లవానికి మరో పేరు చేసి చూపించినాం. ఇప్పటికీ కొన్ని కోట్ల టికెట్లు కట్టయినాయి, కొన్ని కోట్ల రూపాయల టికెట్లు 0 టికెట్లు కట్టయినాయి. ఆ రోజు బస్సు పేర నిర్మాణం చేసిన ఈరోజు 17 బస్సులకు శాంక్షన్ లెటర్ తీసుకున్న పొన్నం ప్రభాకర్ తో పత్రికా మిత్రులందరూ కూడా ఇస్తున్నా అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అని పేరు పెట్టారు, దానికి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అంత పెద్దగా అన్ననికి డొల్లక మా అంజనేయులు లాంటి వాళ్ళు ఏమంటారు అంటే ఓఆర్ఆర్ అని షార్ట్ కట్ చేసేసారు. దాని పేరు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్. బోర్డు చూడండి, స్టార్టింగ్ పాయింట్ గా ఉంటుంది. అదే ముంగల ఎక్కడ చూసినా అదే ఉంటుంది. ఆ ఔటర్ రింగ్ రోడ్ మనమే ఏర్పాటు చేసినాం. అసలు అది లేకుంటే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధిని మనం గుర్తించలేని పరిస్థితి ఉంటుండే. ఆ తర్వాత ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రీజనల్ రింగ్ రోడ్ అని ఏర్పాటు చేస్తున్నాడు. రీజనల్ రింగ్ రోడ్, ఆ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడికి వస్తుందంటే మన షకీల్ బయల్లో ఊరు అంగర్చిట్టంపల్లి గేట్ ఉంది కదా, అక్కడ నుంచి సంగారెడ్డి నుంచి షాద్నగర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ పోవడం జరుగుతుంది. అయితే కొత్త పాలసీ ప్రకారం అర్బన్ జోన్ అని ముఖ్యమంత్రి గారు ఏదైతే మన జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ దాన్ని అర్బన్ జోన్ కింద తీసుకొని సెమీ అర్బన్ కింద రీజనల్ రింగ్ రోడ్ తీసుకోవడం జరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్ అంటే మన అంగర్చిట్టంపల్లి వరకు వస్తుంది. ఎవరైనా సంగారెడ్డి పోవాలి కానీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ లో కూర్చున్న విషయం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. గతం లోపల 15వ తారీఖు జీతాలు వస్తుండే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఫస్ట్ జీతాలు వస్తున్నాయి. అన్ని కూడా గాడిన పడేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ తీసుకున్నాడు ఇప్పుడు. ఎందుకంటే అన్ని దేవుళ్ళ మీద పెద్దమ్మ తల్లి దేవుళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. కాబట్టి దాని మీదే ఫస్ట్ ఫోకస్ పెట్టిండు ఇప్పుడు. కాబట్టి ఈ 2 లక్షల రుణమాఫీ నేను ఎక్కడ పోయినా సరే పల్లెల్లో ప్రచారంలో అడిగితే సుమారు 70-80% మంది 2 లక్షల రుణమాఫీ కింద వస్తున్నారు. కాబట్టి మీకు అందరు కూడా 2 లక్షల రుణమాఫీ అవుతుంది, ఈ 15 ఆగస్టు లోపల అవుతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కార్మికుల సమస్యలు కానీ ఇంక్రిమెంట్ కానీ వాళ్ళ బాండ్స్ విషయంలో కండక్టర్లకు రాలేదు, డ్రైవర్లకు వచ్చింది, ఇవన్నీ విషయాలు కూడా తొందరలోనే ఒక ప్రాధాన్యత రంగంలో తీసుకొని అన్ని కూడా అమలు చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా పోయినా బాజాబ్తా అడగాలి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, మేము గెలిపించిన గవర్నమెంట్, మేము తెచ్చిన గవర్నమెంట్, మాకు పని కావాలని అడగాలి. కానీ మోమాట పడడమో తల కిందికి వేసుకోవడమో ఏదో అడిగినట్టు అడగడమో కాదు. బాజాబ్తా మీరు పని తీసుకోవాలి. పని మీకు తీసుకునే హక్కు, పూర్తి హక్కు మీకు ఉంది. నేను అధికారులకు కూడా అందరికీ చెప్పిన, ఆ 10 ఏళ్ళు వాళ్ళు దున్నుకున్నారు, ఆ దున్నుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు అవకాశం ఇవ్వద్దు, ఇస్తే మాత్రం నేను ఊరుకోనని చెప్పిన అందరు అధికారులకు చెప్తున్నా. ఆ 10 ఏళ్ళు మావాడు ఎవరు ఎక్కడ దాఖలు చేయలేదు, ఏమన్నా చేసుకోలే, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు చూసుకుందామని ఊరుకున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు, బాజాబ్తా చెప్పాలి. ఈ పని మాది, మా గవర్నమెంట్, మేము చేస్తాం. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే లోపాయికారిగా వాళ్ళు మాట్లాడుకుంటారు. అసోంటి కూడా నేను అవకాశం ఇయ్యా, అట్లయితే చేస్తున్నట్టే నా దగ్గర కూడా రాని, అది కూడా చెప్తున్నాను. లోపల వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఒకటైపోతున్నారు. అట్లా కూడా నేను అవకాశం ఇయ్యా. ఇక మనది 1 సైడ్ ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, నల్గొండ జిల్లాలో ఎట్లయితుంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీతో గెలిపించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఏది ఒక అసెంబ్లీకి 1,00,000 మెజార్టీ. కాబట్టి మీరు కూడా ప్రజలకు ఆ విధంగా మీరు పనులు చేస్తే తప్పకుండా ఆటోమేటిక్ గా అధికారులు కూడా ఆ మాట వింటారు, ఆ లైన్ లో పడిపోతుంది సిస్టమ్. కాబట్టి మీరు చొరవ తీసుకోవాలి. ప్రతి దానికి నేనే ఫోన్ చేయాలి, నేనే రావాలి, నేనే చెప్పాలని ఉండకూడదు. ఇప్పటివరకు అంటే కోడ్ ఉండే, ఇప్పుడు కోడ్ లేదు, ఏం లేదు. అధికారులు అంతా మనోళ్ళే.
మనం అపాయింట్ చేసిన అధికారులే ఉన్నారు ఇక్కడ. ఎవరైనా మాట అయినకపోతే అలా ఇంటికి పంపించకపోతే వేరే ఏం లేదు. ఇక అర్థమైంది కదా. ఇక మీరు గట్టిగా పనిచేసి ప్రజలకు పని చేయాలి. మనం గెలిపించిన వాళ్ళ పని అయిపోయింది, ప్రజల పని. మనం ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు సేవ చేసే పని మనం పడున్నది. కాబట్టి మీరు దాని మీద చొరవ తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేసి ప్రజలకు సేవ చేసి నల్గొండ జిల్లా ఎట్లయితే ఉందో మన ప్రాంతంలో కూడా ప్రతి ఎలక్షన్లో కూడా అట్లాంటి మెజార్టీ వచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలి. మనల మీద మన పాత కేసులు ఉంటే నాకు వెంటనే తీసుకొచ్చి చేయండి. ఎస్పీతో కూర్చుంటా ఆ కేసులన్నీ కూడా తీపిచ్చేస్తారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మీరు గట్టిగా గ్రామాల లోపల అభివృద్ధి గురించి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.